కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు ప్రాజెక్టులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆ మేరకు తమకు సమాచారం ఉందన్నారు ఆయన. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన కిషన్ రెడ్డిపై మంత్రి నిప్పులు చెరిగారు. తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు కార్యరూపం దాల్చడం లేదో కిషన్ రెడ్డి చెప్పాలన్నారు. రాష్ట్రంలో ఎయిర్పోర్టు కోసం ఒక లేఖ ఆయన కేంద్రానికి రాశారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి గారు ఈ అభివృద్ధికి అడ్డంకిగా నిలుచొని తెలంగాణ అభివృద్ధికి రాకుండా ఉండేటువంటి ప్రయత్నంలో ఆయన ప్రధాన పాత్ర పోషిస్తా ఉన్నాడు. తెలంగాణకు సంబంధించి వరంగల్ ఎయిర్పోర్ట్ తెస్తే నేను తెచ్చినా అని చెప్పుకునే దమ్ము లేక ఆ మంత్రిని తీసుకొచ్చి కిషన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్ రావడానికి సహకారం చేసినా చెప్తున్నాడు. కిషన్ రెడ్డి గారు వాస్తవంగా ముందటి నుంచి కూడా మేము చెప్తున్నది, ఆయన బండి సంజయ్ని తొలగించి కేసీఆర్ బినామీగా బీజేపీ అధ్యక్షుడు అయినాడు. కిషన్ రెడ్డి గారు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఆరోపణ చేసినట్టుగా మీరు నిజంగా అడ్డుకోనట్టయితే ఎయిర్పోర్టుకు సంబంధించి కిషన్ రెడ్డి గారు ఎన్నడైనా కేంద్ర మంత్రిగా ఎయిర్పోర్ట్ కావాలని ఒక లెటర్ అయినా రాసినాడా అని అడుగుతా ఉన్నాం. తీసుకొని ఒక డెలిగేషన్ రాబట్టే ప్రయత్నం లోపల కిషన్ రెడ్డి వైఫల్యమైందో, కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల సేకరణ విషయం లోపల కిషన్ రెడ్డికి స్ట్రాటజీ లేదు, కిషన్ రెడ్డి దగ్గర ఒక ఆలోచన లేదు. కుల సర్వేకు సంబంధించి 12వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మరొక అవకాశం ఇచ్చినాం. అవకాశం ఇచ్చిన తర్వాత కూడా నేను వాళ్ళందరికీ కూడా స్వయంగా వాళ్ళకంతా ఎందుకో ఇబ్బంది ఉన్నదని ఫారాలు కూడా పంపిన కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్ గారికి. ఈ సమాచారాన్ని ఇవ్వలే. సో వాళ్ళకు ఈ అంశం మీద మాట్లాడే నైతిక హక్కు లేదు. హైదరాబాద్ నుంచి వయా కరీంనగర్, సిద్దిపేట్, రామగుండం, మంచిర్యాల దాకా 8 లైన్ల రోడ్డు కావాలి. ట్రాఫిక్ మాకు వేరే ట్రైన్ రూట్ లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం బాధ్యత. ఇది సాధించి పెట్టే బాధ్యత ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారిది, బండి సంజయ్ గారిదే.